ఏదన్నా మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, ఇంకా ఎన్నో ఉంటాయి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మనసును అంతర్ముఖం చేసుకో. అది భృగు మధ్యం అని, హృదయం అని ఇక్కడన్నా అక్కడ కావచ్చు, లేక ఎక్కడ నీ మనసు ఉంది ఉంది కదా, ఇక్కడ అక్కడ కాక దాన్ని అంతర్ముఖం లోపలికి తీసుకెళ్ళు. అప్పుడు నీకు అద్భుతమైనటువంటి తన్మయం వస్తుంది, ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనోనిశ్చలత వస్తుంది. ఒక ఒక అద్భుతమైనటువంటి ఒక నిశ్చలతలో, ఆ తన్మయత్వలో ఒక ప్రకాశం కూడా కనబడుతుంది. ఆ ప్రకాశంలో నీకు ఇష్టదైవం ఉంటే ఇష్టదైవం గడుపుతారు, లేకపోతే సూర్య చంద్రాదులు కనబడతారు. వాటిని కూడా నువ్వు కావదు, వాటికి కూడా సాక్షిగా ఉంటే, వాటితో కూడా ఏకత్వం కాకుండా నువ్వు ఒట్టిగా అవేర్నెస్ గా ఎరుకగా ఉంటే నువ్వు మనసుకు అతీతం అవుతావు. అదే బ్రహ్మతత్వం. ఏ రూపము నామం లేకుండా ఉండగలిగితే అది అంతర్ముఖం నుండి ఆ రూపనామాలు దాటడం సులువు అవుతుంది. అప్పుడు నువ్వు పరబ్రహ్మతత్వంలో అవుతావు. పరబ్రహ్మతత్వం అప్పుడు ఒక అద్భుతమైన సుఖం లోపల ఉంటుంది. అటువంటి వాడు ఎక్కడ జీవించినా, ఎక్కడ కూర్చున్నా జీవన్ముక్తుడే. ఇంక ఈ శ్వాస ధ్యాస వలన వాడు ఆ లోకంలో ఆలోకం పోతారు. ముక్తిలోకం